ముద్రగడ పాదయాత్ర సందర్భంగా కిర్లంపూడి పరిసరాల్లో పాఠశాలల మూసివేతతో పిల్లలు విద్యా హక్కుకు భంగం వాటిల్లిందని ప్రతిపాడు ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కలెక్టర్కు తాకీదులు పంపుతున్నట్లు వెల్లడించారు. విద్యా సంస్థల్లో ఒకరోజు కూడా విలువైందని, అలాంటి సమయాన్ని హరించే హక్కు అధికారులకు లేదని అన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని, వాళ్ళకున్న రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైలేట్ అయిందని, మరి ప్రాథమిక హక్కులకి భంగం కలిగిందని చెప్పేసి న్యాయసేవక సంస్థ అని భావిస్తుంది. భవిష్యత్తులో ఇట్లాంటి స్కూల్స్, ఇలాంటి కాలేజెస్ చిన్న చిన్న కారణాలకి మూసివేసి భావి భారత పౌరులుగా వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి ఒక రోజుని వాళ్ళ యొక్క జీవితంలోంచి తీసుకోవడానికి చట్టం ఎవరికి పరిమితి ఇవ్వలేదు. తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని వివరణ అవ్వడం జరిగింది.